నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ ప్రాణులకు చైతన్య ప్రదాత శ్రీమన్నారాయణ స్వామి. ఆ స్వామికి మనం ప్రతిరోజు చేసే పూజలో ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆచమనం చేస్తాం. ఆ శ్రీహరికి అత్యంత ఇష్టమైన పేర్లలో కేశవ నామం ఒకటి. కేశవ అంటే క్లేశాలను దూరం చేసేవాడని అర్థం. ఆ స్వామి దుష్ట శిక్షణ, శిష్టజన రక్షణ చేయడానికై ఎన్నో రూపాలలో తన లీలా విన్యాసాన్ని ప్రకటించాడు. అలా ఆ నారాయణుడి మూర్తిత్వం పలు పార్శ్వాలలో వెల్లడైంది. ఆ పరంపరలోని ఒకానొక క్షేత్రమే పశ్చిమ గోదావరి జిల్లా కొటాలపర్రు శ్రీ కేశవస్వామి ఆలయం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం కొటాలపర్రు గ్రామంలోని స్వయంభూ శ్రీ కేశవస్వామి ఆలయం ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే పరిసరాల మధ్య నెలకొని ఉంది. సాక్షాత్తు పరాశర మహర్షి స్వహస్తాలతో ప్రతిష్ఠ గావించిన ఈ దివ్యాలయ క్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన పేర్లలో కేశవనామం మొదటిదిగా చెప్పబడింది. వేదంలో చెప్పినటువంటి శాంతి మంత్రంలో షణ్ణో విష్ణురురుక్రమః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, శ్రీ మహావిష్ణువే బ్రహ్మాని, ఈ ప్రపంచానికి ఏకైక దైవం శ్రీమన్నారాయణుడని కొనియాడబడింది. అటువంటి ఆ శ్రీహరి శ్రీ కేశవస్వామిగా కొలువు తీరిన దివ్యధామం కొటాలపర్రు. కొటాలపర్రు గ్రామంలో శ్రీ కేశవస్వామి స్వయంభూగా వెలిశాడు. ఆహ్లాదకరమైన పరిసరాలలో ప్రకృతి సౌందర్యభరిత నేపథ్యంగా ఈ ధామం అలరారుతోంది. ఇక్కడ శ్రీ కేశవస్వామి దర్శనంతో పాటు సమస్త దేవతల దర్శన భాగ్యం కలగడం ఓ విశేషం. ఈ ఆలయాన్ని రెండవ శ్రీరంగ క్షేత్రంగా కూడా పిలుస్తారు. శ్రీహరియే ఈ కేశవుడు. కేశవుడు భక్తుల క్లేశాలను దూరం చేసే సత్వగుణ సంపన్నుడు. కేశవుడు సత్యం కంటే పరమసత్యమని పంచమ వేదమైన శ్రీ మహాభారతం తెలియజేస్తోంది. అటువంటి కేశవుడు ఆపద్బాంధవుడిగా తనను నమ్మిన భక్తుల కోసం దివి నుండి భువికి దిగివచ్చాడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఇప్పుడు తిలకిద్దాం. గర్భాలయంలో శ్రీ కేశవస్వామివారి నల్లరాతి విగ్రహం బహుసుందరంగా కనిపిస్తుంటుంది. రజత కిరీటం ధరించి తిరునామంతో, రజత నేత్రద్వయంతో, రజత కవచాలంకృతంగా ఆపాదమస్తకం పుష్పహారాలతో అలంకరింపబడి స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. అచ్యుతం కేశవం సత్యవామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం
विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचितायात्मने कंसविध्वंसिने वंशिने ते కర్పూర దీపకళికల వెలుగుజిరుగుల మధ్య మరింత సౌందర్య శోభితంగా దీపిస్తాడు. రజత దశావతార తోరణగతుడై దృశ్యమానమవుతాడు. మన భారతీయ సంస్కృతికి సనాతన ధర్మానికి ప్రతిరూపాలు దేవాలయాలు. సర్వజనుల సంక్షేమం కోసం లోక కళ్యాణార్థం నిర్మించినవే ఈ ఆలయాలు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయానికి పురాణ చారిత్రక నేపథ్యాలున్నాయి. ఈ ఆలయం వెలువడానికి గల కారణాలేంటో, ఎవరి చేత ప్రతిష్ఠించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో పురాణ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం ఆదియుగం నాటి శ్రీ 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 పరాశర మహర్షిచే ప్రతిష్ఠితమైనదిగా స్థలపురాణ కథనం ద్వారా తెలుస్తోంది. ఆదియుగాన తపస్సంపన్నుడైన పరాశర మహర్షి గౌతమీ నదిలో స్నానమాచరిస్తుండగా ఆ నదిలో శ్రీ కేశవస్వామివారి విగ్రహం లభించిందట. ఆ విగ్రహాన్ని స్వామివారి ఆదేశానుసారం ఇప్పుడున్న స్థలంలో ప్రతిష్ఠించగా ఆ ఆలయం కాలగమనంలో శిథిలమై శ్రీవారి విగ్రహం భూమిలోకి వెళ్లిపోయిందట. తరువాత ఈ కలియుగంలో 1789వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి తహసీల్దారుగా పనిచేస్తున్నటువంటి ఉభయ వేదాంత శ్రీమాన్ వంగీపుర సీతారామానుజాచార్య స్వామివారి ధర్మపత్ని వెంకటలక్ష్మమ్మ గారి కలలో శ్రీవారు కనబడి తన ఉనికిని తెలియచేసి అంతర్ధానమయ్యాడట. నీ రూపు నీ చక్కన కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా. వెంకటలక్ష్మమ్మ గారు స్వామి ఆదేశానుసారం తన పొలంలోకి వెళ్లి త్రవ్వించి చూడగా స్వామివారి ఆనవాలు అక్కడ కనబడలేదట. ఇదంతా వట్టి భ్రమగా తలచి ఈ విషయాన్ని మరచిపోగా మరుసటి రోజు స్వామి స్వప్నంలో కనబడి తన ఉనికిని మరలా తెలియచేయగా మరోసారి పనివాళ్లతో త్రవ్వించి చూడగా ఎంత త్రవ్వినా ఆ కేశవస్వామి విగ్రహం జాడ తెలియకపోయేసరికి ఆ పనివాళ్లు అక్కడ విగ్రహం లేదని నిర్ధారించుకుని గట్టిగా గుణపాన్ని భూమిలోకి విసరగా ఖణేల్మని శబ్దం వినపడిందట. అలా శబ్దం వినపడిన స్థలంలో త్రవ్వగా శ్రీ కేశవస్వామి బహుసుందరమైన విగ్రహం బయల్పడిందట. ఆ కేశవస్వామి విగ్రహాన్ని అక్కడే ఉన్న మారేడు వృక్షం కింద ప్రతిష్ఠ చేసి అఖండ దీపారాధన చేయడం జరిగింది. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. స్వామి ఇలాగే ఆరుబయట ఉండకూడదని తలచి వంగీపుర రామానుజాచార్య స్వామి 3వ కుమారుడు ఇప్పుడున్న ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడని స్థలపురాణ కథనం. ఎటు చూసినా పచ్చిక బయళ్లు, ఎత్తైన కొబ్బరి చెట్లు, పక్షుల కిలకిల రవాలు భక్తుల్ని రారమ్మంటూ సాదరంగా ఆహ్వానిస్తుంటాయి. ఈ ఆలయ ప్రవేశద్వార రాజగోపురం 3 అంతస్తులతో వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో అందంగా కనిపిస్తుంది. రాజగోపుర అనంతరం శ్రీవారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో శ్రీవారి పాదాలు, అందమైన తులసికోట, బలిపీఠం వరుసగా ఉంటాయి.
అలాగే ఊర్ధ్వదృష్టి కలిగి ఉండాలని ప్రబోధించే ధ్వజస్తంభం కూడా నెలకొని ఉంటుంది. ధ్వజస్తంభ పాదభాగంలో శ్రీవారి వాహనమైన గరుడు నమస్కారముద్రతో శ్రీవారి సేవలో నిమగ్నుడై ఉంటాడు. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవల అనంతుని చూడరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవల అనంతుని చూడరే. కొఠాలపర్రు శ్రీ కేశవ స్వామి ఆలయం వివిధ దేవతా మందిరాలకు ఆవాస స్థలంగా అలరారుతోంది. వివిధ దేవతామూర్తులకు నిలయమైన ఈ దివ్యధామంలోనే శ్రీ వైష్ణవ మతోద్ధారకులైన పన్నిద్దరాల్వారుల ప్రత్యేక మందిరం ఉండటం ఇక్కడ చూడగలం. ఆయా ఉపాలయాల దర్శనం చేసుకుని మనం కూడా పావనం పొందుదాం. శ్రీ కేశవస్వామి ఆలయ ప్రాంగణంలో గర్భాలయం చుట్టూత వివిధ దేవతల ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఆలయ ప్రవేశద్వారం రాజగోపురానికి అభిముఖంగా శ్రీ హనుమాన్ మందిరం ఉంటుంది. భక్తుల సర్వ క్లేశాలను హరించే శ్రీ ఆంజనేయ స్వామి దాసభక్తికి ప్రతీక. స్వామిని తన హృదయంలో నిలుపుకున్న ఆంజనేయ స్వామి గర్భాలయంలో ముకుళిత హస్తాలతో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇస్తుంటాడు. మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. అనంతరం స్వామి గర్భాలయానికి చుట్టూతా వరుసగా ఉపాలయ దేవతలుగా శ్రీ వరదరాజస్వామి, వేణుగోపాలస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రంగనాథస్వామి, శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ సీతారామస్వామి, ఆళ్వార్లు భాష్యకారుల సన్నిధి, శ్రీ గోదాదేవి, శ్రీ మణవాళ మహామునుల సన్నిధి, శ్రీ కూరత్తాళ్వార్ల సన్నిధి, సెల్వపిళ్ళై స్వామివార్లు కొలువుతీరి ఉన్నారు. భక్తులు కోరిన వరాల్ని సత్వరం ప్రసాదించే స్వామిగా ఇక్కడ వరదరాజస్వామి గర్భాలయంలో కొలువై ఉన్నాడు. మురళీగానలోలుడిగా వ్యత్యస్త పాదారవిందుడై ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వేణుగోపాలస్వామి కొలువుతీరి ఉన్నాడు. ముంగిటి ముత్తెము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగరే యశోద ముంగిటి ముత్తెము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగరే యశోద ముంగిటి ముత్తెము వీడు. జాతి వర్ణ భేదరహితంగా విశిష్టాద్వైత తత్వాన్ని ప్రచారం చేసిన పన్నిద్దరాళ్వార్ల సన్నిధానం కూడా ఇక్కడే ఉంది. విశిష్టాద్వైత ఆచార్యులు రామానుజులు, నమ్మాళ్వార్లు, శ్రీ కులశేఖరులు, శ్రీ పెరియాళ్వార్ల వంటి మహనీయ మూర్తులు నల్లరాతి విగ్రహ రూపాలుగా ఇక్కడ వరుసగా కొలువుతీరి ఉన్నారు. అత్యంత ఆకర్షణీయంగా ఉండే దేవతా విగ్రహాలు భక్తులకు దివ్యానందాన్ని కలిగిస్తాయి.
ఈ ధామంలో భగవత్ రామానుజులు ప్రత్యేక మందిరంలో వేంచేసి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెబుతారు. ధిమి ధిమి కిట కిటతో తోం తోం తరికిట తరికిట కిటతో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో తోం తోం తరికిట తరికిట. శ్రీ కేశవ స్వామి దర్శనం భక్తి ముక్తి ప్రదాయకం. శ్రీహరే కేశవుడిగా, మాధవుడిగా, గోవిందుడిగా ఎన్నో రూపాలతో, ఎన్నో పేర్లతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శ్రీహరి కేశవుడిగా కొలువుదీరిన ఈ దివ్యధామంలోనే ప్రత్యేక ఉపాలయాలుగా శ్రీమణవాళ మహామునుల మందిరం, సెల్వపిళ్ళై స్వామివారి మందిరాలు నెలకొని ఉన్నాయి. ఆ మహామునుల సన్నిధులను మనం కూడా దర్శించుకుందాం. శ్రీ కేశవస్వామి సన్నిధిలో ఉన్న మరో ఉపాలయం సెల్వపిళ్ళై స్వామి వారి సన్నిధి. మొదటిదిగా చెప్పబడుతున్న సెల్వపిళ్ళై స్వామి ఆలయం మేల్కోటేలో ఉంది. దీనికి పూర్వ వ్యవహార నామం శ్రీ తిరునారాయణపురంగా చెబుతారు. మేల్కోటేలో ఉన్న విధంగా ఇక్కడ కూడా ఈ సన్నిధి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడికి సమీపానే ఉన్న మరో మందిరం శ్రీ మణవాళ మహామునుల మందిరం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముగ్గురు ఆచార్యులు ప్రధానంగా చెప్పబడతారు. శ్రీ రామానుజులు, శ్రీ నమ్మాళ్వార్లు, శ్రీ మణవాళ మహామునులు. వారందరికీ ఇక్కడ ప్రత్యేక మందిరాలుండడం విశేషం. శ్రీ కేశవస్వామి సన్నిధానంలోని మరో ఆలయం శ్రీ రంగనాథస్వామి ఆలయం. శేషశయనగతుడైన ఆ స్వామి నల్లరాతిమూర్తి రూపంతో గర్భాలయంలో దృశ్యమానమవుతాడు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారం నుండి మే నెల మొదటి వారం వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే పవిత్రోత్సవం, అధ్యయనోత్సవం, ధనుర్మాసోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు కూడా జరుగుతాయి. ముక్కోటి ఏకాదశికి స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది. ప్రత్యేకంగా ఈ రోజున వేలాది మంది భక్తజనులు స్వామి నిజరూప దర్శనంలో పాలు పంచుకుంటారు. మన హృదయ పద్మంలోనే విష్ణువు కొలువై ఉంటాడని వేదం తెలిపింది. మన హృదయ పద్మంలో ఉన్న స్వామిని సదా స్మరిస్తూ, భజిస్తూ, కీర్తిస్తూ ఉండాలనేది ఇందులోని ఆంతర్యం. కొటాలపర్రు దివ్యధామం అనేక దివ్య పురుషుల తపోస్థలం. నేటికి దేవతలు అవ్యక్త రూపులై కేశవస్వామిని అర్చిస్తారని స్థల పురాణ కథనం. అటువంటి దివ్యమైన స్థలిని దర్శించుకుని ఆ కేశవస్వామి, ఇతర దేవదేవతల అనుగ్రహానికి పాత్రులయ్యాం. మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.